హెచ్సియు ఇష్యూ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ వరకు ఒక్క చెట్టు కూడా కొట్టివేయకూడదని చెప్పడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంతకుముందు హైడ్రా పేరుతో ఇల్లు డిమాలిష్ చేసేసారు, ఎన్నో ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ బాడీస్ మీద వాళ్ళు ఇల్లులు కట్టారు కాబట్టి చెరువుల మీద ఆ వాటర్ని మీరు రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతో మన ఎన్విరాన్మెంట్ని కాబట్టి మీరు అది చేశానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ గుర్తు రావట్లేదు. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఆ ఏరియాస్లలో పెద్ద పెద్ద బిల్డింగ్స్లు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ పేరుతో 400 acres భూమిని మీరు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు, డిఫారెస్టేషన్ చేయాలనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్? సో ఎన్ని ఏరియాస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, బేసిక్ నీడ్స్ మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ మాకు అన్నం పప్పు పెట్టండి, దాని తర్వాత బిర్యానీ పెట్టడానికి ఆలోచించండి కదా. హాస్పిటల్స్లో సరిగా ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఉంటే ఎక్విప్మెంట్స్ లేవు. రోడ్లు చూడండి, మీరు అంతెందుకు మీరు సిటీ సెంటర్ రోడ్ చూడండి. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర వర్షం పడితే ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయింది, వెళ్ళడానికి రావట్లేదు. 2 feet వరకు మనకు వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేవు, వైర్లు ఇట్లా వేలాడుతున్నాయి. లేదు, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ లేరు, హాస్పిటల్స్లో స్టాఫ్ లేరు, పోలీస్ స్టేషన్స్లో సరిగ్గా స్టాఫ్ లేరు. మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్లలో మీరు ఇళ్ళలో గుంతలు పడి ఉన్నాయి, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జనాలకి మెయిన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, రోడ్ల మీద జనాలు నడవలేకపోతున్నారు. గార్బేజెస్ ఎక్కడ పడితే ఆ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఇవన్నీ మీరు పట్టించుకుంటున్నారా? ఇవన్నీ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా? మీరు చేయొచ్చు కదా. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఓన్లీ ఆ ఫారెస్ట్ ఒకటే కనిపిస్తుందా మీకు? ఫస్ట్ ఈ డెవలప్మెంట్ చేయండి, బేసిక్ ఇమ్యూనిటీస్ మాకు ఇవ్వండి, మీరు బేసిక్ నీడ్స్ మాకు ఫుల్ఫిల్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో, ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో మీ అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ మన ఫైట్ ఇక్కడికే ఆగిపోలేదు, ఆర్డర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ సో మచ్.